ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 20వ తారీఖు నేటి ఆశీర్వాదము. కీర్తనలు 130వ కీర్తన 7వ చరణం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వచనములో ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఇది ఒక ఆహ్వానం. ఎవరికి అనంటే దేవుని ప్రజలైన వారికి, విశ్వాసులైన వారికి. మన పరిస్థితులు ఎలా ఉన్నా మన ఆశను దేవుని మీద పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ 2 మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ఒకటి, యెహోవా యొద్ద కృప దొరుకును. 2, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని యొద్ద నుంచి మనకి సంతోషము, సమాధానము, ప్రేమ, ఈ లోకపు ఆశీర్వాదాలు, ఇంకా ఎన్నో దేవుని దగ్గర దొరికే వాటిని పొందుకుంటూ ఉంటాం. వీటితో పాటు దేవుని దగ్గర కృప దొరుకుతుంది. ఆ కృపను పొందుకోవాలి. కృప అంటే అర్హత లేని వారికి లభించే దేవుని అనుగ్రహం. దేవుని లేఖనాలను పరిశీలించినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను చూస్తూ ఉంటాం. ఈ సొలొమోను రాజైన దావీదు మరియు బెత్షెబా యొక్క కుమారుడు. సొలొమోనికి రాజయ్యే అర్హత లేదు. ఎందుకంటే రాజు అవ్వాలి అనంటే కొన్ని అర్హతలు ఉండాలి. మొదటి అర్హత రాజవంశస్థుడై ఉండాలి. 2వ అర్హత జ్యేష్ఠుడై ఉండాలి. 3వ అర్హత తల్లి అంతఃపురపు రాణి అయి ఉండాలి. 4వ అర్హత ప్రవక్తల ప్రవచనం ఉండాలి. 5వ అర్హత ప్రజల అంగీకారం ఉండాలి. వీటిలో ఏ ఒక్క అర్హత కూడా సొలొమోనికి లేదు. కానీ అర్హత లేని అతనికి దేవుడు రాజయ్యే కృపను కలుగు చేశాడు. అందుకే సొలొమోను సింహాసనం అధిష్ఠించిన తర్వాత పలికిన మొట్టమొదటి మాట, ఇది దేవుని మహాకృప అన్నాడు. ఈనాడు చాలామంది అపోహపడుతూ ఉంటారు. దేవుని ద్వారా వచ్చే క్షమాపణ పొందుకోవటానికి నాకు అర్హత లేదేమో, దేవుని ప్రేమకి అర్హురాలిని కానేమో, దేవుని వాగ్దానాలకి, ఆశీర్వాదానికి అర్హులము కాదేమో అని ఈనాడు చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈనాడు మనం కృపకు పాత్రలం. అటువంటి కృప ఈనాడు మనం పొందుకోవాలి. ఆ దేవుని కృప మీకు దొరుకునుగాక. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. నేటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.